నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ప్రతి ఒక్క దానికి కూడా చాలా డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీరెప్పుడు చెప్తూ ఉంటారు, ఒక బిజినెస్‌ని క్రియేట్ చేయాలి అంటే మనం చేసే పనిలో ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా, లేదు అంటే మనం ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, దాన్నే మనం ఒక సొల్యూషన్‌లా క్రియేట్ చేసుకొని ఒక బిజినెస్ మోడల్‌ని క్రియేట్ చేయొచ్చు అంటారు. సో మరి అలా ఎవరికైనా కూడా ఒక బిజినెస్ ఐడియాని మనం సజెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు మేడం? సిరి గారు, నేనంటాను అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్ అని చాలా వరకు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక బిజినెస్ క్లిక్ అయ్యింది అంటే చాలా వరకు కాంపిటీషన్లో సేమ్ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేసేస్తారు. అలా కాకుండా వీటికి సంబంధించిన కొన్ని వస్తువులు కానివ్వండి, వాటికి సంబంధించినవి కొన్ని ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అలాంటి బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే వాటి త్రూ కూడా మీరు ప్రాఫిట్ గెయిన్ అనేది మంచిగా చూడొచ్చు. హనీబీ ఫార్మింగ్ అయితే ఇప్పుడు కామన్గా మనం చూస్తున్నాము. చాలా వరకు మనకు న్యాచురల్ హనీ ఉత్పత్తి జరుగుతుంది ఫార్మింగ్ ద్వారా. అండ్ అది ఇంకా రెగ్యులర్గా మనం షుగర్ కన్జంప్షన్ తగ్గించి వీటికి షిఫ్ట్ అవుతున్నారు జనాలు మెల్లగా. బిహేవీ ఫ్రేమ్స్ అంటారు సిరి గారు. సో ఇది చక్కతో వచ్చి ఉంటాయన్నమాట. చూడండి, సో ఈ ఫ్రేమ్స్ జస్ట్ అక్కడ ఫిక్స్ చేసేస్తారు. కొన్ని రోజుల పాటు హనీబీస్ని అందులో అది ప్రాసెస్ అనేది వదిలేసి స్టార్ట్ అవుతుంది అన్నమాట. హనీబీ ఉత్పత్తి అవుతుంది. సో ఆ ఫ్రేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫ్రేమ్స్ మీరు తయారు చేసి అమ్మితే అక్కడి నుంచి కూడా మీరు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. కాకపోతే ఇండియాలో సప్లై చేయకుండా ఓవరాల్గా అంటే వరల్డ్ వైడ్గా మీరు చూసుకుంటే అక్కడ చాలా చాలా అవసరం దీనికి ఎక్కువ ఉంటుంది. ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తే చాలా చాలా మంచి ప్రాఫిట్స్ మీరు గెయిన్ చేయొచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఫ్రేమ్ తయారీ అండ్ మెష్ అంతా కలిపి తయారు చేసేకి మొత్తం ఒక 200 to 300 ఫ్రేమ్ పడితే మీరు జస్ట్ గూగుల్ అండ్ తర్వాత వచ్చేసి మన అమెజాన్లో సెర్చ్ చేస్తే 1300 to 1400 వరకు కూడా ఒక ఫ్రేమ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనకు ఆల్మోస్ట్ 800 to 1000 రూపీస్ ప్రాఫిట్ గెయిన్ అనేది ఇందులో చూడొచ్చు. సో ఇలాంటి బిజినెసెస్ ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే స్టార్ట్ చేయొచ్చు. మీరు చిన్న పల్లెటూరులో ఇది చాలా ఒక ఫ్యాక్టరీ లాగా స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ఊర్లలో సప్లై చేస్తే చాలా చాలా మంచిగా బాగుంటుంది. అండ్ డిఫరెంట్ అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళకందరికీ ఒక స్కోప్ అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. సో మరి ఎలా తెలుస్తుంది ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే, జస్ట్ పోస్ట్ ఇట్ ఆన్ సోషల్ వెబ్సైట్స్. సో అమెజాన్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇంకా డిఫరెంట్ మనకు ఉంటాయి కదా. సో సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ అక్కడంతా పెట్టచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చాలా వరకు వెబ్సైట్స్ కూడా ఉంటాయి, అందులో కూడా మీరు పెట్టచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇండియన్ మార్ట్ త్రూ కూడా మీరు వెళ్తే చాలా చాలా బెనిఫిట్ అనేది చూడొచ్చు సిరి గారు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కావాల్సినవి చిన్న అంటే చెక్క, తర్వాత వచ్చేసి కొంత కార్పెంటర్ రిలేటెడ్ ఒక మషీన్ అండ్ మెష్. సో వీటి త్రూనే ఈ బిజినెస్ అనేది మీరు ఇంటి వద్దే ఉండి చిన్న ప్లేస్లో ఒక 500 SFT కూడా అవసరం లేదు, వాటికన్నా తక్కువ ప్లేస్లోనే మీరు స్టార్ట్ చేయొచ్చు అండ్ మంచిగా ప్రాఫిట్ రిటర్న్ అనేది చూడొచ్చు. అండ్ ఇది ఎక్కడెక్కడ మనము మార్కెటింగ్ ప్లేసెస్ చూసుకోవచ్చు అంటే, ఇప్పటి వరకు నేను ఆన్లైన్ అన్నాను. ఆఫ్లైన్ అంటే ఫార్మింగ్ చేస్తుంటారు. సో హనీబీ ఫార్మింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ నెంబర్ మీకు ఇట్టనే దొరుకుతుంది కాబట్టి వాళ్ళతో టైఅప్ అవ్వండి. వాళ్ళకు అవసరమా, లేదన్నా ఎవరైనా స్టార్ట్ చేయబోతుంటారు, సో వాళ్ళకు వచ్చి సలహా అడుగుతుంటారు, వాళ్ళతో కూడా మీరు టైఅప్ అవ్వితే వాళ్ళు మిమ్మల్నే రెఫర్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి కూడా మీకు లీడ్ జనరేషన్ అనేది జరుగుతుంది. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎనీవేర్. కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టార్గెటింగ్ కస్టమర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చిన్న మొత్తంలో స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్ రిటర్న్ అనేది చూడొచ్చు ఇటువంటి బిజినెసెస్. ఇప్పటి వరకు ఒక బిజినెస్ ఐడియాస్ ఒక్కటైతే, మీరు ఎప్పుడు కూడా ఒక బిజినెస్ చేస్తుంటే ఇంకొకటి అందులో నుంచి ఇంకొక బిజినెస్ ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తుంటారు. అందులో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. మళ్ళీ దీన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి మేడం? దీన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే సిరి గారు, ఇప్పటి వరకు చెప్పాను నేను, అమెజాన్ అండ్ తర్వాత వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైనే కాకుండా హనీబీ ఫార్మింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళతో టైఅప్ అవ్వండి. సో కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళకి వచ్చి చాలా వరకు సలహా అడుగుతుంటారు. సో అక్కడి నుంచి కూడా మీకు రెఫరెన్సెస్ అనేది జరగచ్చు. అండ్ తర్వాత ఆల్మోస్ట్ మీరు మార్కెటింగ్ ఎంత మంచిగా సోషల్ వైడ్గా వెళ్తారో అంత మంచి ప్రాఫిట్
గెయిన్ అనేది చూడొచ్చు. ఎస్పెషల్లీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే మీరు ఈ వస్తువు అమ్ముతున్నారు అనే ప్రచారం మార్కెట్లోకి రావాలి. అండ్ ద బెస్ట్ క్వాలిటీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే స్టాండర్డ్స్. సో లాంగ్ రన్లో కూడా మీరు సర్వైవ్ అవుతారు. అండ్ స్టాండర్డ్స్ అలానే మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆర్డర్స్ అనేది కంటిన్యూగా మీకే వస్తాయి. అండ్ తర్వాత రెఫరెన్సెస్ కూడా ఈజీగా జరుగుతాయి అన్నమాట. సో మేడం, ఎవరికైనా కూడా మరి ఇలాంటి బిజినెస్ ఐడియాస్ గురించి కావచ్చు, బిజినెస్ రన్ చేస్తున్నా కూడా మార్కెటింగ్ పరంగా ప్రమోట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.